కడుపులో మంట, విపరీతమైన గ్యాస్ వల్ల వచ్చేటువంటి నొప్పి ప్రాణాల మీదకి తెచ్చేంత భయాన్ని కలిగిస్తుంది. గుండెపోటు అనుకొని భ్రమపడేలా చేసేటువంటి ఈ ఉదర సమస్య తీవ్రతని చాలామంది ప్రాథమిక దశలో గుర్తించలేరు. కానీ గుర్తించాలి. దీనికి చక్కని ఒక ఔషధం తయారీని మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జీర్ణక్రియ సమస్యలు ఎంతో మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఉదరస్వల అంటే కడుపు నొప్పి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది మాటిమాటికి భయాన్ని గొలిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా దీన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకోబోతున్నాం. జీర్ణ వ్యవస్థలో తలెత్తినటువంటి లోపాల వల్ల కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే సమస్యలు ఈ రోజుల్లో సాధారణంగా మారిపోయాయి. ఫుడ్ సరిగ్గా అరగకపోవటం వల్ల కడుపు ఉబ్బరం అనేది కలుగుతూ ఉంటుంది. దీనికి ఇంగువ, సోంపు, ధనియాలు, వాము, జీలకర్ర, సైంధవలవణం ఇలాంటి మూలికల కలయికతోటి సమ్మేళనంతో ఒక అద్భుతమైన ఔషధాన్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఈ చూర్ణం జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది, కడుపు నొప్పిని చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. ఈ వీడియోలో దీని ఔషధం తయారీ విధానంతో పాటుగా ఉదరపూరిత వాయువు అంటే ఈ ఫ్లాచులెన్స్ తాలూకు లక్షణాలు, కారణాలు, అలాగే జీవన శైలిలో మీ లైఫ్ స్టైల్లో మీరు చేసుకోవాల్సిన మార్పులు, వీటి గురించి మీరు తెలుసుకోబోతున్నారు. హింగువాది ఉదర నివారణ చూర్ణం, దీని తయారీని, దీని ప్రత్యేకతని మనం తెలుసుకుందాం. ఈ ఉదర సంబంధమైనటువంటి అన్ని రోగాలకి అంటే సర్వరోగాల్ని నయం చేయడానికి ఇంట్లోనే సహసిద్ధమైన ఈ పొడిని మీరు తయారు చేసుకోవచ్చు. ఏమంత ఖర్చు కూడా కాదు. దీనికి మీకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా మీరు చాలా తేలిగ్గా సమకూర్చుకోవచ్చు. ఈ దివ్యమైనటువంటి ఔషధంకి అవసరమైనటువంటి ద్రవ్యాల్లో ఇంగువ 3 గ్రాములు సిద్ధం చేసుకోండి, సోంపు 5 గ్రాములు సిద్ధం చేసుకోండి, ధనియాలు 5 గ్రాములు సిద్ధం చేసుకోండి, వాము 3 గ్రాములు సిద్ధం చేసుకోండి, జీలకర్ర 3 గ్రాములు, సైంధవలవణం 3 గ్రాములు. ఇవి ప్రధానమైనవి. అయితే మరి ఈ ఇంగ్రీడియంట్స్ ప్రత్యేకతలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఈ సమ్మేళనంలో ఒక్కో వస్తువు ఒక్కొక్క ప్రత్యేకమైన వైద్యపరమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. ఇంగువ అనేది కడుపులో గ్యాస్ చేరకుండా అడ్డుకుంటుంది. సోంపు గింజలు జీర్ణక్రియని వేగవంతం చేస్తాయి. ధనియాలు పొట్టలో ఉండేటువంటి మంటని చల్లబరుస్తాయి. వాము అనేది తిమ్మిరి లాంటి ఆ కడుపు నొప్పిని తక్షణమే అణిచేస్తుంది. జీలకర్ర లాలాజల గ్రంథుల్ని ప్రేరేపిస్తుంది. సైంధవలవణం ఏమో మలబద్ధకాన్ని నివారిస్తుంది. మరి దీని తయారీ ఏమిటి? చాలా సింపుల్. ముందు ఒక పాత్రని స్టవ్ మీద ఉంచి ఇంగువని కొద్దిగా వేడి చేయండి. తర్వాత మిగతా ద్రవ్యాలు ఉంటాయే, సోంపు, ధనియాలు, వాము, జీలకర్ర, వీటిని కూడా అందులో వేసి మొత్తం కలిపి దోరగా వేయించండి. పదార్థాలన్నీ కూడా చల్లారిన తర్వాత సైంధవలవణాన్ని కలిపి రోలు లేదా మిక్సీ సాయంతో మెత్తటి పొడిలాగా కొట్టుకోండి. దీని మోతాదు, దీని వాడకం ఇది తెలుసుకోవటం ముఖ్యం. ఈ రకంగా మీరు సిద్ధం చేసుకున్న ఈ చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో 3 చిటికెళ్ల పొడిని ఈ పొడిని నోట్లో వేసుకొని వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇది మొత్తంగా అనేక సమస్యల్ని తగ్గించగలుగుతుంది. ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఉదరంలో పేరుకుపోయినటువంటి ఆ వాయువులు సులభంగా బయటకు వచ్చేస్తాయి. కడుపు ఉబ్బరింపు తీవ్రత తగ్గుతుంది. తీవ్రమైనటువంటి కడుపు నొప్పి నుంచి మీకు రిలీఫ్ లభిస్తుంది. అయితే దీంతో పాటుగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మెయిన్గా ఈ మెడిసిన్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఈ సాంప్రదాయపు చూర్ణాన్ని ప్రతిరోజు కూడా తీసుకోవటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇది పేగుల కదలికల్ని క్రమబద్ధం చేస్తుంది. ఆహారంలో ఉండేటువంటి పోషకాలని సరిగ్గా శరీరం గ్రహించేలాగా చేస్తుంది. అయితే అసలు ఈ సమస్య మళ్ళీ తిరగబెట్టకుండా ఉండాలంటే ఈ పొట్ట లోపల ఉండేటువంటి గాలి అంటే వాయువు, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, వీటిని తగ్గించుకోవటం అవసరం. కడుపు ఉబ్బరింపు అనేది కేవలం ఒక సాధారణ ఇబ్బంది మాత్రమే కాదు. ఇది అంతర్గత జీర్ణకోశ లోపాలకు ఒక ముఖ్యమైన సూచిక కాబట్టి దీనిపైన మీకు అవగాహన ఉండాలి. ఓవరాల్గా ఈ ఉదర సంబంధ సమస్యను మనం ఎలా చూడొచ్చు అంటే, తిన్న ఆహారం జీర్ణాశయంలో సరిగ్గా విచ్ఛిన్నం కానప్పుడు వాయువులు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. దీనివల్ల ఆ పొట్ట ఉబ్బిపోయి ఒక రకమైనటువంటి అసౌకర్యం, భారంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే మరి దీని ప్రధానమైన లక్షణాలు ఎలా ఉంటాయి? పొట్ట భాగం గట్టిగా ఉంటుంది, ఎడతెరిపి లేకుండా తేన్పులు వస్తూ ఉంటాయి, మలద్వారం ద్వారా వాయువు బయటికి పోవటం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ఛాతిలో మంట అంటే హార్ట్ బర్న్, పక్కటెముకల కింద సూదులతో పొడిచినట్టు నొప్పి రావటం కూడా జరుగుతుంది. అయితే అసలు దీనికి కంట్రిబ్యూట్ చేసే కారణాలు తెలుసుకోవాలి. త్వరగా ఆహారాన్ని నమలకుండా మింగటం, కార్బోనేటెడ్ పానీయాలు ఎక్కువగా తాగటం వల్ల కడుపులోకి లోపలికి గ్యాస్ అనేది చేరుతుంది. శనగలు, బంగాళదుంప లాంటి కొన్ని రకాల పిండి పదార్థాలు
ఈ ఆహారంలో ఉండేటువంటి వాయువుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ కూడా దీనికి ఒక ప్రధాన కారణం కింద ఉంటుంది. అయితే ఈ సమస్యను ఇలాగే ఎక్స్‌ప్రెస్ చేస్తే ఏం జరుగుతుంది? గ్యాస్ట్రిక్ సమస్యలని దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేస్తే అవి కడుపులో పుండ్లు అంటే అల్సర్స్ ఏర్పడటానికి దారితీస్తాయి. సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఆకలి తగ్గటం, దీర్ఘకాలపు మలబద్ధకం లాంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మరి ఈ డిసీజ్ని ఎలా డయాగ్నోజ్ చేయొచ్చు? ఈ సమస్య తీవ్రతను తెలుసుకోవటానికి ఆ పొట్టను తాకి పరిశీలించేటువంటి శారీరక పరీక్షలు అవసరం అవుతాయి. అవసరాన్ని బట్టి జీర్ణాశయ లోపాలను స్పష్టంగా చూడటానికి ఎండోస్కోపీ పరీక్ష లేదా పొట్టకు సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా సహాయపడుతుంది. దీనికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు తీసుకునేటువంటి భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. రోజుకి కనీసం ఒక 8 గ్లాసుల మంచినీళ్లు తాగటం వల్ల మలబద్ధకం రాకుండా ఉంటుంది. నడక లాంటి వ్యాయామాలు ఆ పేగుల పనితీరుని చురుగ్గా ఉంచుతాయి. దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. రాత్రి వేళల్లో ఆలస్యంగా భోజనం చేయడం పూర్తిగా మానేయాలి. కృత్రిమ రంగులు అలాగే రసాయనాలు ఉన్నటువంటి ఆ నిలవ పచ్చళ్ళు, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. పులిసిన చల్లబడినటువంటి పదార్థాలు తినడం వల్ల వాయు సమస్యలు మరింత పెరిగే రిస్క్ ఉంటుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాట మీకు మనవి చేయాలి. మన వంటింట్లో దొరికేటటువంటి మసాలా దినుసులు కేవలం రుచి కోసమే కాదు, అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృత గుళికలని చెప్పొచ్చు. ఆధునిక జీవన శైలి మోజులో పడి శీతల పానీయాలు, జంక్ ఫుడ్స్ వైపు పరుగులు తీయటం వల్లనే ఈ రోజులలో చిన్న వయసులోనే భయంకరమైన కడుపు నొప్పులు, గ్యాస్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రకృతి ఒక పెద్ద వైద్యశాలని గ్రహించి పూర్వీకులు అందించినటువంటి వాము, జీలకర్ర, ఇంగు లాంటి సహజసిద్ధమైన మూలికల్ని అలవాటు చేసుకోవాలి. క్రమశిక్షణతో కూడినటువంటి ఈ ఆహార నియమాలు, ప్రశాంతమైన మనస్సు, ఇవి రెండు ఉంటే ఎలాంటి ఉదర వ్యాధులైనా నయమైపోతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.